సమాజం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు చేసినట్టు వ్యాఖ్యలు కూడా మేము సంతృప్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర మాని తన యొక్క మరేమంటారంటే అరాచకత్వాన్ని, తన యొక్క సంకుచిత ఆలోచనని మానుకొని మరి బ్రాడ్ మైండ్గా వచ్చి ఈ యొక్క అడవిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా మేము చేస్తా ఉన్నాను. కాబట్టి ఇట్లా ₹1 కోటి కమిషన్ల కోసం కక్కుర్తిపడి మరి ఈ రకంగా భూములని మరి అప్పయ్యే ప్రయత్నం గతం నుంచి చేస్తున్న సంగతి చూస్తూ ఉన్నాం. మరి గతంలో మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఒక అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. సల్మాన్ ఖాన్ అనే హీరో ఒక్క జింకని మరి ఆ రోజు హంట్ చేసి చంపితేనే మరి ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు జైల్లో పెట్టారు. మరి ఇన్ని జీవరాశులను మృతికి కారణమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఎందుకు కేసు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలి అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే ఒక సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని నిన్ను కోరుతా ఉన్నాను మా పార్టీ తరఫున. ఖచ్చితంగా మీరు ఎట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ యొక్క కంచే గచ్చి భూమి స్థలాలన్నింటి కూడా 400 ఎకరాల్లో ఎట్లయితే అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారో, ఇదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి అనేక చట్టాలు ఉన్నాయి. వాల్టా చట్టం కానివ్వండి, అదేవిధంగా 1996లో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గోవర్మాన్ జడ్జిమెంట్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం వంటి యొక్క అన్ని చట్టాలను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి గారి పైన తప్పకుండా చట్టరీత్యా మరి చర్య తీసుకోవాలి, కేసులు పెట్టాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినట్టు కూడా ఈ యొక్క తను జేవు సంస్థగా బ్రోకర్ సంస్థగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ దగ్గర 37 ఆర్థిక సంస్థలకు తప్పుదో పట్టించి ఈ యొక్క 10,000 కోట్ల రుణాలని ఇప్పించిన సంగతి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనిపైన ఈ మొత్తం ఆర్థిక అవకతవకలపైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి గతంలో మా పార్టీ తరఫున సిబిఐ కానివ్వండి, సెబీ కానివ్వండి, అదేవిధంగా ఆర్బీఐ కానివ్వండి లిఖితపూర్వకంగా మా పార్టీ తరఫున కేటీఆర్ గారు సంప్రదించిన వారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అందుకే ఈ మొత్తం 10,000 కోట్ల రూపాయల స్కామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కీలకమైన ఒక బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది. కాబట్టే కేంద్ర సంస్థలు స్పందిస్తలేవు, దీనిపైన దర్యాప్తు చేయట్లేదు, దీనిపై దర్యాప్తు చేయమని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చివరిగా ఈ యొక్క మొత్తం అంశం పైన మేము చాలా పారదర్శకంగా ఉన్నాం. గతంలో మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మా పార్టీకి మా నాయకత్వంకి ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో అటు అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా మేము బాటలు వేసి పర్యావరణాన్ని కాపాడడంలో హరితహారం లాంటి చక్కటి గ్రీన్ ఇనిషియేటివ్ని తీసుకొని గ్రీన్ కవర్ని పెంచి మరి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక ఆదర్శంతో రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాకున్నది. కాబట్టి పారదర్శకంగా అటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ పెంపొందించుకుంటూ అభివృద్ధిని కూడా మేము ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఈ రకంగా అరాచకంగా ఎప్పుడు కూడా మేము చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ధ్వంసం చేసేటువంటి అడవిని ఇమీడియట్గా మరి పునరుద్ధరించి మరి దాన్ని పాత ఏ రకంగా అయితే ఉండనో మళ్ళీ ఆ రకంగా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. గత సంవత్సరం నుంచి కూడా వారు ఏది బట్టకాల్చి మీదేసి పని చేసుకుంటూ ముందు పోయేటువంటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. వారి యొక్క వీపు తెలుస్తలేదు. ఈరోజు నేను చూసినాం, సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రే ఏం చెప్తున్నది, ఫైలు క్లియర్ కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు మా మంత్రులు అని చెప్తున్నది. మా ముఖ్యమంత్రి అని చెప్పలేదు. అంతేగా అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ క్లియర్గా ఏం చెప్తుంది, మేము డబ్బుల గురించే పనిచేస్తున్న మా మంత్రులంతా. అంటే ఈ యొక్క కంచె గచ్చిబౌలి యొక్క స్థలాల యొక్క కుంభకోణం, 10,000 కోట్ల రూపాయల కుంభకోణం, ఖచ్చితంగా దీంట్లో 170 కోట్ల రూపాయలు చేతులు మారడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కేవలం కమిషన్ల గురించి డబ్బుల కోసమే పనిచేస్తుందని చెప్పేసి సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్నటువంటి వారి మంత్రి కొండే సురేఖ గారు చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే వీటన్నిటి కూడా బలం చేకూరుతూ ఉంది. ఇలా రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎట్లుందంటే ఐపీఎల్ మ్యాచెస్ మనకి 2 సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది. కానీ డే 1 నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రీమియర్ లీగ్స్
నువ్వెన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటా ముఖ్యమంత్రి ఈ డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు దిగజారినటువంటి ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, డబ్బుల కోసం కక్కుర్తిపడే ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఈ భూముల పరిరక్షణకై తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.